సహోదరులు, భక్తి సింగారేఖ పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఓడించు మాటలు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. రోమా 12:13. విశ్వాసైన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతలో ఉన్నవారికి ప్రేమను కనుపరచుట, ఇతరులకు సంతోషముతో పరిచర్య చేయుట గొప్ప ఆధిక్యతగా భావించవలెను. వారేమి చేసిననో ప్రభువుకు చేసినట్లు చేయవలెను. కొలస్సీ 3:23. ప్రభువైన యేసుక్రీస్తు లాజరు భోజనము చేయుచున్నప్పుడు మార్తా సంతోషముగా పరిచర్య చేసెను. లూకా 10:40లో ఆమె గొనుగుచు నేరారోపణ చేయుచు కోపముతో అసూయతో నుండుట చూచుచున్నాము. కానీ తరువాత ఆమె మార్పు చెందినది. కొంతమంది భర్తలు తమ భార్యల గురించి ఈ విధంగా మాట్లాడెదరు: నా భార్య చాలా కష్టపడి పనిచేయును, శుభ్రముగా నుండును, తెలివి గలది, చాలా చురుకుగా నుండును, కానీ ఆమెకు చాలా కోపము. ఆమెకు కోపము వచ్చినడల ఇంటిలో అందరూ వణకవలసినది. సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలు ఇద్దరూ ఇతరులను సంతోషముతో చిరునవ్వుతో ఇష్టపూర్వకంగా సేవించవలెను. వారి హృదయములు అసూయ, ద్వేషము, కోపము, సనుగులు లేనివై ఉండవలెను. ఒక క్రైస్తవ గృహము పేదలకు, అవసరతలో ఉన్నవారికి, రోగులకు సహాయము చేయు గృహముగా నుండవలెను. అందరినీ సమానముగా చూచు ప్రేమ గృహముగా నుండవలెను. మరియ వలె వారు కూడా ప్రభు యొక్క కృపను బట్టి, దయను బట్టి ఆయన ఎడల కృతజ్ఞత గలవారుగా ఉండవలెను. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:3. 2 కారణములను బట్టి మరియ యేసు ప్రభు యొక్క పాదములను అత్తరు పూసి అభిషేకించెను. మొదటిదిగా, 4 దినములు సమాధిలోనున్న తన సహోదరుడు మృతులలో నుండి లేపబడుట చేత ఆమె హృదయము కృతజ్ఞతతో నిండినది. రెండోదిగా, యేసుక్రీస్తు ప్రభువు సామాన్యమైన మానవుడు కాడని, దేవుడై ఉండి మానవాళి రక్షణ కొరకు మానవుడుగా అయ్యనని ఆమె గ్రహించెను. కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసెను. సంతోషకరమైన గృహము కావాలననిన దంపతులు ప్రభు ఎడల భక్తి కలిగి ఆయనను స్తుతించి ఘనపరిచి ఆరాధించవలెను. వారు తమ దినమును ఆరాధనా పాటలతో ఆరంభించవలెను. అదే విధముగా దినమును ముగించవలెను. ప్రభు తమ ఎడల చూపిన కృప, దయ, ప్రేమ, నమ్మకత్వమును బట్టి యథార్థమైన భక్తితో ఆయనను ఆరాధించవలెను. అప్పుడు వారి విశ్వాసము బలపరచబడును. అంతేగాక ఇంకను ఇంకను అధికముగా ప్రభువును ప్రేమింపగలరు. ఆరాధనతో కూడికలలో తమ సంపూర్ణ భాగమును పొందువారుగా నుండవలెను. అటువంటి గృహము భూమి మీద పరలోకమును రుచి చూపునదిగా ఉండును.